వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఏపీ తెలంగాణ కలిపి సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులు ఇచ్చారు అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక సంక్రాంతి సెలవులు మన తెలుగు రాష్ట్రాల్లో గందరగోళం అయితే ఏర్పడడం అయితే జరిగిందన్నమాట. సో దాని గురించి అయితే ఈ వీడియోలో క్లారిటీగా అప్డేట్ ఇస్తాను. ఇక్కడ మనం టీజీలో అంటే తెలంగాణలో స్కూల్స్కి కాలేజెస్కి చూసుకున్నట్లయితే కనుక స్కూల్స్కి 11వ తారీఖు నుంచి 17వ తారీఖు వరకు అయితే సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక జూనియర్ కాలేజీల సంగతి వచ్చేస్తే అంటే ఇంటర్మీడియట్ కాలేజెస్కి ఏవైతే ఉన్నాయో వాటికి 11వ తారీఖు నుండి 11వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. జూనియర్ కాలేజీలకు సంబంధించి 17వ తారీఖున వాళ్ళకైతే రీఓపెన్ అయితే అవుతాయని చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇంకా ఏపీలో చూసుకున్నట్లయితే కనుక స్కూళ్ళకు ఈ నెల 10 నుంచి 19వ తారీఖు వరకు అయితే ఇచ్చేసారన్నమాట. అంటే దాదాపుగా 10 రోజులు సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. క్రిస్టియన్ మిషనరీ స్కూల్కి సంబంధించి 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయితే ఇచ్చారు. ఇక జూనియర్ కాలేజీల సంగతి చూస్తే కనుక జూనియర్ కాలేజీలకు సంబంధించి ఇంకా సెలవులు అయితే ఎటువంటి ప్రకటన లేదన్నమాట. సో ఒకవేళ ఎటువంటి ప్రకటన వస్తే వెంటనే మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది.